సింహరాశి గురించి తెలుసుకుంటాం. ఈ సింహరాశి గల వాళ్ళు అధికారంలో అన్ని విధాలుగా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2025 విశ్వస్నామ సంవత్సరంలో వాళ్ళకి ఏ కార్యమైనా సరే అది ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తుంది. ఆ కార్యాన్ని వాళ్ళు సాధించగలుగుతారు. వాళ్ళు చేసే బ్రతుకుదెరువు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేకుంటే 10 మంది ఉండే మాట్లాడే అధికారంలో కావచ్చు, పొలిటికల్లో కావచ్చు, తర్వాత బిల్డర్స్ కావచ్చు, వాళ్ళు చాలా వరకు ఈ సంవత్సరం వాళ్ళకి అధికారంలో ముందుకు వచ్చి డబ్బు సంపాదించి స్థిరస్థాయిలో నిలబడే అవకాశాలు 100% ఉన్నాయి. కానీ అటువంటి వాళ్ళు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి చేయకోకుండా ఉంటే కంపల్సరీగా వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వర్తించి వాళ్ళు అధికారాన్ని పొందగలుగుతారు. మొదటిది, వాళ్ళు సింహరాశి గల వారు శనివారం కానీ ఆదివారం కానీ ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకూడదు ఈ 2 రోజులు. తర్వాత నలుపు వస్త్రాలు సోమవారం రోజు ధరించకూడదు. వాళ్ళకి ఏ కార్యమైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి గురువారం దైవ సంకల్పమైన రోజు. సింహం లగ్నం నుంచి గురుస్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువారం రోజు వాళ్ళు ఏ కార్యం తలిచినా ఏ కార్యాన్నైనా సరే మొదలు పెట్టచ్చు. దాంట్లో విజయవంతంగా వాళ్ళు సాధించగలిగే అవకాశం 100% ఉంది. అదేవిధంగా వాళ్ళు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి ఏమిటంటే, ధనాన్ని శుక్రవారం రోజు అప్పుగా ఎవరికి ఇవ్వకూడదు. శుక్రవారం ఫ్రైడే రోజు. తర్వాత వాళ్ళకి రావాల్సిన ధనాన్ని బట్టి వాళ్ళు ఆ రోజు ఏ ఒక్క పని చేసినా కూడా ఇంటి ఖర్చుల గురించే తప్ప మిగతా వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు. అప్పుడు వాళ్ళకి ఆ సింహరాశి వాళ్ళకి ఆ ఒక్క లక్ష్మీ సంకల్పమైన ప్రయత్నం సింహలగ్నంలో ఖచ్చితంగా వాళ్ళకి లగ్నంలో ముందుకు లాక్కొని వాళ్ళు ఒక స్థాయిలో నిలబడే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఒక కార్యం చేసే ముందు కొంతమంది కొన్ని విషయాలు చెప్తుంటారు. ఈ విధంగా పో, ఆ విధంగా చేయని కొంతమంది చెప్తుంటారు. అలా చేయకూడదు. నీ మనసుకు నచ్చింది, నువ్వు చేయాలనుకున్న పని మనస్ఫూర్తిగా చేయగలగాలి. అప్పుడే నువ్వు ఒక గమ్యాన్ని చేరుకోగలుగుతావు, నువ్వు అనుకున్న స్థాయిలో ఎదగగలుగుతావు, నువ్వు అనుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు. అప్పుడు నీకు అధికారంలో ఈ సింహం రాశి గల వాళ్ళు చక్రబలాటాన్ని తీర్చిదిద్ది కుటుంబంలో ఏ పన్నైనా కూడా సంపూర్ణంగా చేసి లావాదేవీలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు స్త్రీచక్రం అనే ఒక సంకల్పాన్ని ఎక్కువగా వాళ్ళు పూజించాలి. ఈ స్త్రీచక్రం వల్ల వాళ్ళకి అష్టాదశ శక్తులు అమరి వాళ్ళకి అన్ని విధాలుగా సంకల్పిస్తారు. ఈ స్త్రీశక్తుల చక్రపీఠం అనేది ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఆ పీఠాన్ని మనస్ఫూర్తిగా మన స్థాన బలంలో పెట్టుకొని దాని చుట్టూ ధనాన్ని పెట్టాలి. అంటే చిల్లర డబ్బులు 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ పెట్టి చక్రం చుట్టూ నమస్కరించుకుంటే కంపల్సరిగా ఆ శ్రీచక్ర సంకల్ప బలం వల్ల మనకి ధనము, ధాన్యము, కుటుంబ బలము, ధైర్య బలము, ఆదాయము, చేయాల్సిన పని అన్ని విధాలుగా మనకు వర్తించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏ విషయాన్ని సరే వాళ్ళు మనసులో ఉన్న మాట ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయగలుగుతారు. ఎటువంటి ఆటంకం ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు కానీ ఉండుంటే కంపల్సరిగా మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించండి. మేము ఫోన్లో కూడా దానికి కొన్ని విషయాలు చెప్పగలుగుతాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే పరిష్కారం చేయగలుగుతాం. ఈ రాశి గల్ల వాళ్ళు కంపల్సరిగా మీకు నేను చెప్పినట్టుగా చేయండి, 100% మీకు ఫలితం కనిపిస్తుంది.